రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని 5 సంవత్సరాలు ఏ విధంగా సంక్షేమ పాలన నడిపించారో మనం అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం అందరం అండగా ఉండాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర చేసి రకరకాల ఈవీఎంలు కావచ్చు, రకరకాలుగా ఆశీర్వాద సాధ్యం కాని హామీలు కుట్రపోతూ వచ్చింది. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ప్రజలు నమ్మారు, ఓట్లు వేస్తే ప్రజలందరినీ కూడా మెట్టేట ముంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క పథకం కూడా అమలు కాలేదు. సూపర్ 6, సూపర్ 7, ఇంకా నీకు 15 ఏళ్ళు, నీకు 18 ఏళ్ళు, నీకది నీకిదని చెప్పేసి ఓదరగొట్టి మీడియా ద్వారా ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూడల మొత్తం ప్రజలను కాల్పు చేశారు. ఒకటే వాళ్ళు చేస్తుంది, దోచుకో పంచుకో దాచుకో. కింద గల్లీ నుంచి ముఖ్యమంత్రి దాకా, వాళ్ళ కుమారుడు దాకా రకరకాలుగా ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గొంతు ఎత్తితే ఆ గొంతు నొక్కాలి, పోలీసుల ద్వారా చెల్లేయాలి, కేసులు పెట్టాలి. ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది, కందుకూరులో కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథిలో ఎందుకోస వైఎస్ఆర్ కార్యకర్తలు, జగన్ అభిమానులు, రాష్ట్ర అభిమానులు మీరందరూ ఉండే చెప్తున్నాను. మనమందరం రాబోయే రోజుల్లో మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. ప్రతి గ్రామానికి వెళ్ళి మహారాజ హయాంలో ఏం పథకాలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఏమిచ్చాం, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా కూడా సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అవన్నీ గుర్తు చేస్తూ మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు పోవాలని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా కోరుకుంటున్నాను. మనమందరం అన్నదమ్ముల్లాగా ఉండి ఏ కష్టం ఎవరికి వచ్చినా కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీ మీద మనం విజయం సాధిస్తాం. లేకపోతే ఎవరి ద్వారా ఉంటే వాళ్ళు మన మీద దాడి చేస్తారు, పోలీసు కేసులు పెడతారు. మన ఈ మధ్య గంగిరెడ్డి, రాజన్న, రఫీక్ కేసు పెట్టారు. ఎందుకయ్యా అంటే పొగాకు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మనం గొంతెత్తేందుకు. రేపు ఇంకో కేసు మీద నా మీద కూడా చూశారు, ఎందుకనో ఆగారు. ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే నెలలో కేసులన్నీ పోతాయి. ఎందుకంటే ఇది దుర్మార్గమైన కేసులు కాబట్టి ఎవరు భయపడద్దు. ఏ కేసు పెట్టినా కూడా ముందుకు పోగలిగితే పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం మంచి వ్యక్తిని, మంచి ముఖ్యమంత్రిని మనం పోగొట్టుకున్నాం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలిసిపోయింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకి ఓటేద్దామా అని ఎదురు చూస్తారు ప్రజలందరూ కూడా అవకాశం కోసం. కానీ ఏం చేయాలి, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా అని చెప్పి ఎదురు చూస్తారు. కడుపులో కొన్నంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, కానీ అవకాశం ఇంకా టైం ఉంది కాబట్టి వెయిట్ చూస్తారు. ఏ ఊరు పోయినా, ఏ పల్లె ఎక్కడ పోయినా, అయ్యా మేము మోసపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ ఇస్తాం, మళ్ళీ సూపర్ 6 ఇస్తామని చెప్తే ఆశపడ్డామయ్యా, మోసపోయామయ్యా అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఆ పరిస్థితులు మనం అందరం కూడా ఆ ప్రజలకు మనం అండగా ఉండి వాళ్ళ పక్షాన మనం పోరాటం చేస్తే కందుకూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే జనాల్లో నేను చూశాను, నేను 2 ఎలక్షన్ చేశాను, కనగిరిలో 2, కందుకూరులో 1. ప్రజలు తిరుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతుందని తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా మహానేత 77 సంవత్సరాలు ఆయన పుట్టి ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో సజీవుకున్నాడు. వారి ఆశయాల్ని, వారి ఆలోచనల్ని, వారు చేసిన మంచి పనుల్ని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క గుండెలో రాజశేఖర రెడ్డి గారు సజీవంగా బతికే ఉన్నారు. మీ గుండె చెప్పడే రాజశేఖర రెడ్డి గారు, మీ ఆలోచనలే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఇంత ఎండ కూడా లెక్క చేయకుండా ఇక్కడ నిలబడ్డారంటే దానికి అర్థమే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ మీ అందరి గుండెలో ఉందని నేను నమ్ముతున్నాను. అందుకని చెప్పి మనం అందరం వారి ఆశయాల్ని, వారి ఆలోచనల్ని మనం అందరం పురిగొల్చుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఈ పార్టీ నడిపేది మనస్ఫూర్తిగా
అక్కచెల్లె మనకి అందరూ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.